నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు ఏప్రిల్ 30న కేసీఆర్ రోడ్ షో. ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల వెంకటరమణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు ఏప్రిల్ 30న కేసీఆర్ రోడ్ షో. ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల వెంకటరమణ. కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల వెంకటరమణ విలేకరుల సమావేశం. ఖమ్మం పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 30వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర కొత్తగూడెం పట్టణానికి వస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బస్సు యాత్ర రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. ఒక స్వర్ణ యుగం కేసీఆర్ యుగం. ఈ 10 సంవత్సరాల్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి భారతదేశంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రజలకి తెలియచేయాలి, ప్రజలకి కనువిప్పి కలిగించే విధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రోడ్ లెవెల్లో, గ్రామ లెవెల్ నుంచి, వార్డు లెవెల్ నుంచి, పంచాయతీ లెవెల్ నుంచి, పంచాయతీ లెవెల్ నుంచి మున్సిపాలిటీ వరకు అన్ని విధంగా ప్రజానీకానికి చైతన్యపరచాలి అనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ బస్సు యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. బస్సు యాత్రలో ఎక్కడి చూసినా లక్షలాది మంది జనం, ఏ ప్రాంతం చూసినా, ఏ అడుగుని ఎండకు లెక్క చేయకుండా లక్షలాది మంది ప్రజలు బ్రహ్మాంతరం పడుతున్నారు, జైజైలు పడుతున్నారు. ఎందుకంటే పంటలు ఎండిపోతే పట్టించుకునే నాటుడు లేదు. పంటలు ఎండిపోయాయి, 230 మంది ఆత్మహత్య చేసుకున్నా కూడా పట్టించుకునే ప్రభుత్వం. అందుకునే ఇవన్నీ కూడా ప్రజలకి తీసుకెళ్ళాలి, ప్రజలకు వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యపరచాలనే ఉద్దేశంతోనే బస్సు యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. ఈ బస్సు యాత్రలోనే ఎండ కూడా లెక్క చేయకుండా, రాత్రిని లెక్క చేయకుండా, మీ అందరికి కూడా తెలుసు, కాలు జారి పడిపోతే అయినా కూడా లెక్క చేయకుండా బస్సు ఎక్కి ప్రసంగిస్తా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానిలో భాగంగానే 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖున ఖమ్మం నుంచి బయలుదేరి తల్లాడి మీదుగా, సుజాత నగర్ మీదుగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి టీ టౌన్ పోలీస్ స్టేషన్కు అక్కడ బ్రహ్మాండమైనటువంటి రోడ్ షో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా లేదు ఇది. ఈ రోడ్ షో ద్వారా దీనివల్ల ప్రజలకి డైరెక్టర్ తను స్వయంగా ఈ సమస్య కూడా వివరించడానికి రోడ్ షో ఏర్పాటు చేస్తా ఉన్నారు. అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన నియోజకవర్గంలో గ్రామాలు కానీ, గ్రామాలతో పాటు ప్రతి గ్రామం, ప్రతి పల్లెతో పాటు పట్టణంలో కూడా, కొత్తగూడెం ప్రాంత పట్టణాలతో పాటు 5 మండలాలు, పాలంత మండలం, లక్ష్మీదేవిపల్లి మండలం, చుంచుపల్లి మండలాలు 2, దాంట్లో సుజాత నగర్ మండలం, ఈ మండల ప్రజలు కూడా అందరూ కూడా అత్యధికంలోని జనం రావాలి.
అదేవిధంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో ప్రతి వార్డు 36 వార్డులో ఉన్న ప్రజానీకం, ఎందుకంటే 36 వార్డు ప్రజానీకం వాళ్ళతో ఉన్నటువంటి పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క రోడ్ షోకి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరూ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇవ్వటం జరిగింది. మెడికల్ కాలేజీతో పాటు, కలెక్టర్ ఆఫీస్తో పాటు, కిన్నెరసాని జలాలతో పాటు కొత్తగూడెం పాలన పట్టణంలో అద్భుతంగా నిధులు ఇవ్వటం జరిగింది. ఎక్కడ చూసిన రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ కూడా శాంక్షన్ చేయటం పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. అందువల్ల నేను ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీంట్లో సర్పంచుల దగ్గర నుంచి, వార్డు మెంబర్ల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, ఎంపీపీల దగ్గర నుంచి, దాంతో పాటు చెమ్మే కదండి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కానీ పెద్ద ఎత్తున జన సమీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగపోయినా నా ప్రజలు కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మాయ మాటలకు ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే 30వ తారీఖున మన నియోజకవర్గానికి సాయంత్రం 5 గంటలకి సుజాత నగర్కు విచ్చేయటం జరుగుతుంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున దాదాపుగా కనీసం 3 లక్షల మంది, 3 నుంచి 4 లక్షల మంది పెద్ద ఎత్తున జనం రావాల్సిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఆలోచన చేయాలి. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. వార్డు స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయవలసిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందువల్ల దయచేసి 30వ తారీఖు సాయంత్రం జరిగేటువంటి 5 గంటలు జరిగేటువంటి ఈ యొక్క రోడ్ షోని విజయవంతం చేయవలసిగా నేను కోరుతా ఉన్నాను. దీనికి బాగా ఇన్ఛార్జిగా ఉన్నారు, మంచి అనుభవ వ్యక్తి, తెలంగాణ పోరాటంలో ప్రత్యేకంగా పనిచేసిన వ్యక్తి వెంకటరమణ గారికి వారికి ఈ సమన్వయంగా చేయడానికి వారికి ఇక్కడికి వేశారు కేసీఆర్ గారు. వారు కూడా ఈ 13వ తారీఖు వరకు ఇక్కడే ఉంటారు. అందువల్ల అందరినీ సమన్వయపరిచి పెద్ద ఎత్తున ఈ రోడ్ షోని విజయవంతం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ కూడా ముఖ్యంగా ఎక్కడ ఏం జరిగినా కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజలు అందరూ కూడా మన వైపే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ఎంత ప్రలోభాలు పెట్టినా, ఏం చేసినా ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఇది బీజేపీ పార్టీ వాడు కానీ, కాంగ్రెస్ పార్టీ వాడు కానీ అనేక ప్రలోభాలు పడతా ఉన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా నాయకుడు కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీయే ప్రాణం ఉన్నంత వరకు, తుది శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీనే ఉంటామని చెప్తున్నారు. వాడు వచ్చి అడుగుతూ ఉంటాయి. మనం నిరూపించుకోవాలి, మన నిజాయితీ నిరూపించుకోవాలి. మీ ప్రలోభాలు చల్లవండి. మమ్మల్ని ఏదో ప్రలోభ పెట్టి చేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ఈ చల్లవని చెప్తున్నారు. ఏదో స్వార్థపడిపోతా ఉన్నారు. అందువల్ల ఆ స్వార్థపడిపోయినంత మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు. ఏదో అక్కడక్కడ
పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ పనిచేస్తా ఉన్నారు. ఒకరితో పేంటం భయపడాల్సిన అవసరం లేదు. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తా ఉన్నారు, అన్ని గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున కేసీఆర్తోనే మేము ఉంటాం. ఈ రాష్ట్రంలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అందరం కూడా కేసీఆర్ వెంట నడుస్తామని చెప్పని నేను వాగ్దానం చేస్తా ఉన్నాను. తిరుగులేదు. అందువల్ల ఖచ్చితంగా తప్పకుండా 30వ తారీఖు సాయంత్రం 5 గంటలకు జరిగేటువంటి రోడ్డు స్టాండ్ విజయవంతం చేయవలసిగా కోరుతా ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ చూస్తూనే ఉండండి.